గొర్రెలు ఇగో ఇంతవరకు ఉన్నారు గొర్రెలు, ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి. భారత మాతకి జైన్ అక్కడ అనలేదు, ఒక గొర్రె అనలేదు. జీ ఇటు చూడండి. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో ఇగోండి గొర్రెలు ప్రచారానికి వచ్చారు. ఇగో వీళ్ళంతా గొర్రెలని మత ప్రచారం చేస్తుంటే మా ఊర్లో ఉండొచ్చు. నువ్వు ఈ రోజు ఎక్కడ కానీ మత ప్రచారమైన వచ్చిందంత మాత్రం ఊర్లో మాత్రం అక్కడే అర్థమైపోతుంది మత ప్రచారం. ప్రభువైన క్రీస్తు నామములో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మా ప్రియ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినం శ్రీకాకుళము లావేరు మండలము బెజ్జిపురం అనే గ్రామంలో మతోన్మాదులు చేసిన ఒక దుశ్చర్యను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఆ గ్రామంలోనికి కొంతమంది క్రైస్తవ సువార్థికులు వెళ్ళి యేసుక్రీస్తును గురించిన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ ఊరిలో ఉన్న కొంతమంది మతోన్మాదులు ఈ యొక్క క్రైస్తవ సేవకులతో ప్రవర్తించిన విధానాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత దాని మీద నా యొక్క స్పందన తెలియజేస్తాను. గొర్రెలు ప్రచారానికి వచ్చారు. ఇగో వీళ్ళంతా గొర్రెలని, వాళ్ళ తాలూకా ఫ్లెక్సీలు. ఈ వీడియోలో అతడు మాట్లాడుతూ వీడియో తీస్తూ ఇదిగో గొర్రెలు వచ్చారు అని సువార్త ప్రకటించడానికి వచ్చిన ఆ యొక్క క్రైస్తవులను వ్యంగ్యంగా దూషిస్తున్నాడు. ఇక్కడ నేను ఒక మాట చెబుతాను. మరి ఈ మాటలు మాట్లాడుతున్న వారిని పందులు అనొచ్చా? ఎందుకంటే వరాహ అవతారము అనే అవతారం వారిలో ఉన్నది కదా. దాని యొక్క లెక్కన ప్రకారం వీరు పందులు అని చెప్పొచ్చా? పందులు వీడియో తీస్తున్నారు చూడండి అని అనవచ్చా? కాబట్టి కొంచెం మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అసలు మతోన్మాదులు కాబట్టి వారికి అసలు బ్రెయిన్ పనిచేయదు అన్న విషయం మనకు తెలుసు. ఇవన్నీ పట్టుకొని వచ్చారు, ఈ వ్యాన్లు వేసుకొని వచ్చారు. వీళ్ళ దగ్గర లైసెన్స్ లేదంట, ఆధార్ కార్డు లేదంట, ఏమీ లేవంట. ఇంకా వారు ఏమంటున్నారు? లైసెన్స్ లేకుండా వచ్చారు, లైసెన్స్ లేదు, ఆధార్ కార్డు లేవని. ఇట్లా నా ప్రశ్న ఏమిటంటే, ఓ మతోన్మాదులారా, మీరేమైనా గవర్నమెంట్ అఫీషియల్సా? మీరేమైనా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ? వారు ఎందుకు మీకు ఆధార్ కార్డు చూపించాలి? మీకు ఎందుకు లైసెన్స్ చూపించాలి? ఇవన్నీ వేసుకొని వచ్చి ఊరి మీద తిరిగి చిన్నపిల్లలు కిడ్నాప్ చేసుకొని. చూడండి అతడు ఎంత అబద్ధంగా నోటుకొచ్చినా మాట్లాడుతున్నాడు. నిజంగా పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చారు వాళ్ళు. ఆ మాట అన్న వ్యక్తికి నేను సూటిగా అడుగుతున్నాను, నీ గుండెల మీద చేతులు వేసుకుని చెప్పు, నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు, నీ పిల్లల ప్రమాణంగా చెప్పు నిజంగా పిల్లలను ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చారని. కాబట్టి నోటుకొచ్చినట్టు అబద్ధాలు ఆడకండి. వారు సువార్త చేయడానికి వచ్చారు, మీకు ఇష్టం లేకపోతే వినడం మానేయండి. అంతేగాని వాళ్ళ చుట్టూ కుట్రల్లా మూగిపోయి వాళ్ళని ఆ రీతిగా ఇబ్బంది పెట్టడం అనేది ఒక మనిషి చేసే పని కాదు. అది వాళ్ళ దగ్గర పేపర్లు తీసుకుని తగలబెడుతున్నామో, ఇంకా ఫ్లెక్సీలు అవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ఆధార్ కార్డులు రుజువులు లేవంటే వీళ్ళ దగ్గర. ఇది అక్కడ ఇక సువార్త పత్రికలు కాలుస్తూ అదేదో పెద్ద ఘనకార్యంగా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని నేను అడుగుతున్నాను, నువ్వు సువార్త పత్రికలు కాల్చేసావు కదా, ఇప్పుడు రామాయణాన్ని, మహాభారతాన్ని, అలాగే మీ యొక్క గ్రంథాలను, భగవద్గీతను తీసుకొచ్చి నేను కాల్చేయాలా? ఇప్పుడు మా గ్రంథాలు, మా పత్రికలు కాలుస్తున్నారు కదా, మరి మేము కూడా కాల్చేయాలా? హైందవ సహోదరులారా చెప్పండి, ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా వచ్చి కాల్చేయాలా? అలా కాలిస్తే అది మీకు సమంజసమేనా? కాబట్టి ఒక మనిషిగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు సువార్త పత్రికలు, బైబిల్కి సంబంధించిన విషయాలు కాల్చేయడం అనేది అది మనిషి ప్రవృత్తి కాదు, మనిషి ప్రవర్తన కాదు. అయినా ఇక్కడ మరొక మాట అడుగుతున్నాను, సువార్త పత్రికలు ఎందుకు కాల్ చేస్తున్నారు అంటే, ఆ సువార్త పత్రికలు చదివితే మీ మతం అంత వీకా? నీ మతంలో నుంచి వేరేవాడు యేసుప్రభులోకి వచ్చేస్తాడా? అంటే నీ మతము అంత వీక్ మతమా? నీ ధర్మం సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నారు కదా, అది అంత వీకా? ఒక చిన్న పేపర్ ముక్క చదివితే మీ మతంలో ఉన్నవారు, నీ ధర్మంలో ఉన్నవారు అది అబద్ధం, అది కల్పితాలు కదా అని చెప్పి దాన్ని విడిచిపెట్టి యేసుప్రభులోనికి వచ్చేస్తున్నారన్న భయం వేస్తుందా? అందుచేతన సువార్త పత్రికలు కాల్చేస్తున్నారా? సో సువార్త పత్రికలు కానీ, బైబిల్ కానీ కాలుస్తున్న ప్రతి ఒక్కడు కూడా భయపడుతున్నాడు. వాడు భయపడుతున్నాడు, అతడు భయపడుతున్నాడు. ఏమని భయపడుతున్నాడు? ఆ సువార్త పత్రిక చదివితే చాలు అవతల ఉన్న హైందవ మతంలో నుంచి చాలామంది యేసుప్రభు యొద్దకు వచ్చేస్తారు అన్న భయం పట్టేసింది వీళ్ళకు. వారికి మతము, వారికి ధర్మం చాలా వీక్ మతం అని వారు చెప్పేస్తున్నారు. వాటి చిన్న పేపర్ చదివితే వాళ్ళ మతంలో నుంచి చాలామంది వెళ్ళిపోతారంట. అందుచేత ఆ పేపర్ ఉండకూడదు. ఆ బైబిల్ చదివితే వారికి మతంలో నుంచి ప్రజలు యేసుప్రభు యొద్దకు వెళ్ళిపోతారంట. అందుచేతనే ఆ బైబిల్ ఉండకూడదు. అంటే వీరి మతం చాలా వీక్ మతం, చాలా బలహీనమైన మతం. కాబట్టి ఆ బలహీనమైన ధర్మము మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది? ఆలోచించండి. ఆ బలహీనమైన ధర్మం మిమ్మల్ని ఎలా రక్షిస్తుంది? ఆ ఒక్క సువార్త పత్రిక అనేక మంది మనుషుల జీవితాలను మార్చింది. ఎంతో మంది, మీ ఊరిలోని ఎంతమంది త్రాగుబోతులు ఉన్నారు? అసలు నీవే ఉన్నావు కదా, నీవు త్రాగుడు మానేవా? నీకే కాదు, నీ ఊరిలో ఉన్న వారందరికీ, అక్కడ ఉన్న వారందరి యొక్క పాపపు జీవితం నుంచి విడుదల రావాలంటే యేసుప్రభు ఒక్కడే మార్గము. ఆ సత్యం చెప్పే ఆ పత్రిక అది. ఆ సత్యము ఆ పత్రికలో రాయబడింది. కాబట్టి క్రీస్తు సువార్త ప్రజలను బాగు చేసింది. క్రీస్తు సువార్త ప్రజలను మంచివారిగా చేస్తుంది. కాబట్టి అటువంటి సువార్తను నువ్వు అడ్డగిస్తున్నావంటే, మీరు అడ్డగిస్తున్నారంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, మీరు అలా ఆ యొక్క పత్రికలు వాటిని కాల్చడం వలన మీ మతం చాలా వీక్ మతమైన మరొకసారి మీరు రుజువు చేస్తున్నారు.
కాబట్టి హైందవ సహోదరులారా, మీ యొక్క హైందవ ధర్మం అంత వీక్ ధర్మం అని మీరు మరొకసారి రుజువు చేస్తున్నారు. మీ దగ్గర ఫ్లెక్సీలు ఉన్నాయి, ప్లకార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆధార్ కార్డు లేవు. అక్కడ ఉన్న క్రైస్తవ సహోదరులు మరి ఎందుకు వారు మౌనంగా ఉన్నారో, మరి ఏం జరిగిందో మనకు తెలీదు. నాకున్న సమాచారం మేరకు వారిని కొట్టడం కూడా జరిగిందని సమాచారం అందింది. మిగిలిన వివరాలు తర్వాత తెలుసుకొని నేను మాట్లాడతాను. లేకపోతే అందరూ జై శ్రీరామ్ అనండి, జై శ్రీరామ్ అనండి కలుగుతారు. అది జై శ్రీరామ్ అని అనండి, ఆధార్ కార్డులోనే ఇవ్వండి, రెండిట్లో. ఇక్కడ బహుశా ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క సువార్తకి ఈ యొక్క టీంని పిలిచిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఆ వ్యక్తి మీద అక్కడున్న కొంతమంది పడి వాళ్ళంతా అభ్యంతరంగా ఇబ్బంది పెట్టి వీళ్ళని కదిలించము, వీళ్ళని ఇట్ల నుంచి పంపించు అన్నట్టు మాట్లాడుతున్నారు. అతడు ఏమంటున్నాడు చూసారా, జై శ్రీరామ్ అనండి అప్పుడు పంపిస్తామంటారు. అంటే ఇంత సునకానందం ఏంటి అంటే, బలవంతంగా జై శ్రీరామ్ అనేస్తే మీ దేవుడికి గొప్ప వచ్చేస్తుందా, మీకు సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందా? అరే మనస్ఫూర్తిగా మీ దేవుడు నిజమైన దేవుడని, లేకపోతే మీ దేవుడు ఏదో గొప్పవాడని మనస్ఫూర్తిగా చెప్తే కదా వచ్చేది. మీరు బెదిరించి భయపెట్టి మిమ్మల్ని విడిచిపెట్టం అని బలవంతంగా నొక్కేసి చెప్పండి చెప్పండి అంటే అంత బెదిరించకపోతే మీ దేవుడి కోసం ఎవడు మాట్లాడలేడా? అంటే మీ రాముడు అంత వీకా, మరలా చెప్తున్నా, మీ రాముడు అంత వీకా? రాముడిలో ప్రజలను ఆకర్షించుకోగలిగిన శక్తి లేదా? బలవంతంగా బెదిరిస్తేనే రాముడికి జై కొట్టే పరిస్థితులు ఉన్నాయా? అంటే ఇక్కడే అర్థమైపోతుంది మీ రాముడిలో సత్తా లేదు, చాలా వీక్ పర్సన్ అని అక్కడే అర్థమైపోతుంది. అందుకే బెదిరించి మీరు జై శ్రీరామ్ అంటేనే పంపిస్తాను అంటున్నాను. అరే బాబు, నిజంగా రాముడిలో సత్తా ఉంటే రాముడి కోసం చెప్పుకో, కృష్ణుడి కోసం చెప్పుకో, ఆది పరాశక్తో ఏ శక్తో ఆవిడ కోసం చెప్పుకో, ఆవిడ గొప్పతనం చెప్పు. ప్రజలకు నిజంగా ప్రజలు కన్విన్స్ అయితే వాళ్ళే మీ దేవత యొద్దకు, మీ దేవుడి యొద్దకు వస్తారు. నువ్వు ప్రకటించుకో, నువ్వు ప్రచారం చేసుకో. బలవంతం ఎందుకు అంటే, ప్రచారం చేస్తే ప్రజలను ఆకర్షించుకోగలిగిన సత్తా మీ వాడిలో లేదన్న విషయం మీకు తెలిసి ఇలా బలవంతంగా బెదిరించి ఏదో సునకానందం పొందుతున్నారన్న విషయం అర్థమవుతుంది. ఏదో చేయండి. అతనికి ఇల్లు ఇవ్వడమే తప్ప అంటే ఆ ఊరంతా వీళ్ళు కొనేసుకున్నారు, ఆ భూమి అంతా వీళ్ళు కొనేసుకున్నారు. ఒక భారతీయుడు భారతదేశంలో ఎక్కడైనా ఉండే అధికారం భారతీయుడికి ఉంది. ఇల్లు ఇవ్వడం ఏంటి, ఫ్రీగా ఇచ్చారా? అది కాదు, నువ్వు మత ప్రచారం చేస్తుంటే మా ఊర్లో ఉండొచ్చు. నువ్వు ఈ రోజు ఎక్కడ కానీ మత ప్రచారమైన వచ్చింది ఎంత మాత్రం ఊర్లో మాత్రం వాడు. అక్కడ ఆ బొట్టు పెట్టుకుని ఉన్న ఆయనకి కనీసం మత ప్రచారం అనే పదం కూడా అనడం రావట్లేదు. అతడు అంటున్నాడు, ఇంకోసారి నువ్వు మత ప్రచారం చేసావు అనుకో, మత ప్రచారం ఊర్లో ఉండొద్దు అంటే ఆ ఊరు అతనిదేమో, ఊరిని కొనేసాడేమో. కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్స్ కొంచెం ఇటువంటి విషయాలను చూడాలి. భారతదేశంలో ఉన్నవాడు ఎక్కడైనా భారతదేశంలో మత ప్రచారం చేసుకోవచ్చు, తను నమ్మిన విశ్వాసాన్ని హ్యాపీగా ప్రకటించుకోవచ్చు. మత ప్రచారం చేస్తే మా ఊర్లో ఉండొద్దు అని చెప్పడానికి అతడెవడు? పాప ఆయన మరలా మాలలో ఉన్నారు, ఫిల్ట్ పట్టుకుని ఇసిరేస్తాడంట. అంటే మాల దేనికి వేస్తారు? మాల ఎందుకు వేస్తారంటే ఆ కొద్ది రోజులు ఆ సాత్వికంగా సాధు స్వభావంలో మంచిగా ఎదగాలని, మంచిగా ఉండాలని. ఆ యొక్క పాపము చీకటి స్వభావాలు జయించలేరు కదా, జయించడానికి ఆ మాల వేస్తారు. కానీ ఆ మాలలో కూడా ఫిల్ట్ పట్టుకుని ఇసిరేస్తానని మాట్లాడుతున్నాడు ఇతడు. అంటే ఇంకా ఆ మాల యొక్క ప్రయోజనం ఏంటి? ఆ మాల వారికి ఏం చేస్తుంది? ఆ మాల అతని యొక్క గుణాలను ఎక్కడ సరి చేస్తుంది? అక్కడే అర్థమైపోతుంది మత ప్రచారం. ప్లకార్డులు తీసి పట్టుకోండి, ఏసు రక్తం చూపించండి, ఏసు రక్తం చూపించి ప్లకార్డులు పట్టుకోండి. అందుకే ఎండిపోయేలా ఎంత నీచంగా అంటే యేసు రక్తం పీల్చేస్తారో ఏదేదో మాట్లాడుతున్నారు. మరి బలి పశువు కాన్సెప్ట్ తెలీదు వీళ్ళకి, అసలు వాళ్ళ గ్రంథాలు తెలీదు, బైబిల్లో మనం ఏం చెప్తున్నామో తెలీదు. మరి వారి గ్రంథాలలో రాయబడింది కదా, వారి గ్రంథాలలో చాలా స్పష్టంగా బలి పశువు వారే జాతరలు చేసినప్పుడు రక్త ప్రోక్షణ కార్యాన్ని జరిగిస్తారు కదా. ప్రతి గ్రామంలో ఆ బలులు ఎందుకు ఇస్తారు? పోతులను ఎందుకు బలి ఇస్తారు అంటే అసలు ఏవి తెలియదు వీళ్ళకు. తల తెలియదు, తోట తెలియదు, అంటే ఏది తెలీదు. నోటికి వచ్చినట్లు ఎవడో ఏదో చెప్తే మాట్లాడడమే. యేసు రక్తం అనగా మానవ జాతిని రక్షించడానికి పరమదేవుడే బలి పశువుగా వచ్చి తాను కార్చిన పవిత్రమైన రక్తం. యేసు రక్తాన్ని నీచంగా మాట్లాడిన వాడు ఎవరికి క్షమాపణ లేదని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నోటికొచ్చినట్లు మాట్లాడి అనవసరంగా మీరు మీ తరతరము శాపాన్ని తెచ్చుకోకండి. దేవుడు ఆడకి భక్తులు ఇప్పుడు యేసు ప్రభుని ఆడు గీడు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను రాముడిని కూడా వాడు అంటే ఎలా ఉంటది? రాముడు కూడా కృష్ణుడు కూడా వాడా అని అంటే ఎలా ఉంటది? మేము అలా అన్నము. ఎందుకనంటే మా దేవుడు, మా బైబిల్ మాకు సంస్కారం నేర్పించింది, మర్యాద నేర్పించింది. మీ సనాతన ధర్మం మీకు నేర్పిన సంస్కారం అది. కోట్ల కొలది ప్రజల చేత పూజించబడుతున్న సత్యదేవుడు,
ఆయనను నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇంతమంది యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నావన్న ఇంగిత జ్ఞానం లేదు, కనీసం సెన్స్ లేదు. అమ్మా జై శ్రీరామ్ అని అనండి, జై శ్రీరామ్ అనండి, లేకపోతే జై శ్రీరామ్ అని చెప్పండి, లేదంటే ఆధార్ కార్డులు ఇవ్వండి. జై శ్రీరామ్ అనాలంటే అంటేనే పంపిస్తామని చెప్తున్నా. అంటే పాపం మరలా చెప్తున్నాను కదా, వారి యొక్క దేవుడు అంత వీక్ పర్సన్. కాబట్టి మొత్తన్మాద సహోదరులారా, ఆ ఊర్లో ఎవరైతే ఈ యొక్క మాల వేసుకొని వచ్చి అడ్డుకున్నారో మీరు అందరూ ఏం చేస్తున్నారంటే రాముడి యొక్క పరువు తీసేస్తున్నారు. గొర్రెలుగా ఇంతవరకు ఉన్నారు, గొర్రెలు ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి. ఆ వెళ్తున్నప్పుడు ఇదిగో గొర్రెలు వెళ్ళిపోతున్నారు. మరలా చెప్తున్నాను, గొర్రెలు వెళ్ళిపోతున్నారని పందులు అంటున్నాయి. ఎందుకంటే వారి యొక్క దేవుడే పందావతారం ఎత్తాడు. కాబట్టి ఆ పందావతారమును బట్టి వీళ్ళు పందులు అని అనాల్సి వస్తుంది, అని అనాల్సిన పరిస్థితి వారే తెచ్చుకున్నారు. కాబట్టి గొర్రె అంటే అర్థం ఏంటి? సాధు స్వభావానికి సాదృశ్యంగా బైబిల్ చెప్పింది గొర్రెలు అని. కాబట్టి క్రైస్తవులు సాధువులు కాబట్టి, నీతిమంతులు కాబట్టి గొర్రెతో పోల్చడం జరిగింది. సో కాబట్టి క్రైస్తవులను రెచ్చగొట్టకండి, అనవసరంగా సత్యదేవుడి మీద నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఈ గొర్రెలు దేశం కోసం భారత మాతకి జైన్ అక్కడ అనలేదు, గొర్రె అనలేదు. ఇక ఇవన్నీ గొర్రెలు ఇప్పుడు వెళ్ళిపోతాయి. ఆయన మరలా ఏమంటున్నాడు? ఒక్కడు కూడా భారత మాతకు జై అనమంటే అనట్లేదు, భారత మాతకు వారు జై అనట్లేదు, వారి దేశం కోసం ఏం పని చేయట్లేదు అని ఇతడు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. అక్కడ ఉన్న ఆ సహోదరి, ఆ యొక్క బ్రదర్స్ వాళ్ళు భారత మాతకి జై ఆయన అన్నారా అనలేదా? భారత మాతకి జైని క్రైస్తవులు అంటారు, కానీ కొంతమంది అనడానికి ఎందుకు భయపడతారు అనంటే, మీరు భారత మాతను ఒక హైందవ దేవతగా మీరు నిర్మించాడు. భారతదేశం అంటే ఒక హైందవులే కాదు కదా, భారతదేశం అంటే సెక్యులర్ కంట్రీ, లౌకిక దేశం. భారతదేశంలో అన్ని మతాల వారు ఉన్నారు. కాబట్టి భారతదేశం అంటే అన్ని మతాల వారు కలిసిందే భారతదేశం. కాబట్టి భారత మాత అనగా ఆవిడ ఒక మతానికి చెందింది కాదు. మొదటి కళ్ళు తెరవండి. భారత మాత అంటే హైందవ దేవత కాదు, భారత మాత అంటే ఒక మతానికి చెందినది కాదు. భారత మాత అంటే భారతదేశంలోని ప్రజలందరినీ ఒక మాతగా, ఒక తల్లిగా ఊహించి భారతదేశంలోని ప్రతి సహోదరుని ప్రేమించడానికి తీసుకుని వచ్చిన ఒక స్లోగనే భారత మాత అనే నినాదం. కాబట్టి భారత మాతకు ప్రతి ఒక్కడు జై అంటాడు. భారత మాతను పొగడడం అంటే మనల్ని మనం పొగుడుకోవడమే, మనల్ని మనము జై కొట్టుకోవడమే. కాబట్టి భారత మాతకు జై అనడం తప్పు కాదు, కానీ హైందవ దేవతగా మీరు చిత్రీకరించారు కాబట్టి భారత మాతకు జై అనే విషయంలో కొంతమంది ఆలోచిస్తారు. అయినా అక్కడికి సువార్తకు వచ్చిన వారు, బాగా తెలివైన వారు ఖచ్చితంగా భారత మాతకు జై అన్నారు కదా, అనలేదైనా అబద్ధం ఎలా చెప్తావు? అంటే అన్ని అబద్ధాలు, దూషణలు, నిందలు, మరల పైకి మాలేసుకున్నారు. అంటే మీరు నాకు తెలిసి వరాహావతారంలో బాగా నిండిపోయారు. మీరు పట్టారు వరాహావతారంలోనే ఉన్నారు. కాబట్టి వరాహావతారం విడిచిపెట్టి మానవ అవతారంలోనికి రండి, కళ్ళు తెరవండి. ప్రతి ఒక్కడు వచ్చేయడం క్రైస్తవుల కంచి దేశభక్తి లేదని ఉత్తుత్తి మాటల అబద్ధాలు. అంటే అబద్ధాలతోనే జీవితం బ్రతికేస్తారు. దేవుడు చూస్తున్నాడు. మీరు చేసే ప్రతి పనికి ఖచ్చితంగా శిక్ష ఇస్తాడు. మనం ఏం చేస్తామో అదే వస్తుంది, రిఫ్లెక్ట్ అయిపోతుంది. కాబట్టి మతోన్మాదులందరికీ చెప్తున్నాను, చాలా స్పష్టంగా చెప్తున్నాను, భారతదేశంలో సువార్త, భారతదేశంలో మత ప్రచారం చేసుకునే హక్కు ఉంది, వెళ్ళి ప్రకటించుకుంటారు. నీకు నిజంగా నీ మతంలో నీ దేవుడికి దమ్ము సత్తా ఉంటే భారతదేశంలో క్రైస్తవ పేటలకు రండి, ముస్లిం పేటలకు వెళ్ళండి, వెళ్ళి ప్రకటించండి మా రాముడి యొక్క గొప్పతనం, మా కృష్ణుడి యొక్క గొప్పతనం అని హ్యాపీగా చెప్పండి. చెబితే అప్పుడు ఖచ్చితంగా రాముడు వారిని పూజిస్తారేమో. అంతే తప్ప మీరు చేయకుండా క్రైస్తవులు వచ్చి వారి యొక్క ప్రభు కోసం ప్రకటించుకుంటుంటే ఇలా వరహాల్లాగా పడిపోవడం అనేది మంచిది కాదు. కాబట్టి కొంచెం కళ్ళు తెరుచుకొని ప్రవర్తించాలని మనవి చేస్తున్నాను. మరలా పరమగీతం చదువు అంటున్నాడు కదా. పరమగీతంలో ఏమున్నది? బైబిల్ ఎక్కడ కూడా పాపం లేదు. బైబిల్లో పాపాన్ని ఖండిస్తూనే ఉన్నది. బైబిల్ అంతా కూడా లోతు కుమార్తెలు చేసిన పాపమును దేవుడు ఖండించాడు, వారిని శపించాడు, వారు శాపగ్రస్తులయ్యారని దేవుడు చాలా క్లియర్గా మోషే చేత రాయించాడు. కాబట్టి మీకు విషయం తెలీదు. నీ యొక్క రామాయణంలోనే
వ్యభిచారం చేసిన వారు అందరినీ చూసి రాముడు ఏమీ అనలేదు, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతేకాదు రాముడు తన సొంత భార్య కోసం, నువ్వు పరమగీతం కోసం మాట్లాడుతున్నావు కదా, మతోన్మాదులారా ఆలోచించండి. మీరు పరమగీతం అంటున్నారు కదా, పరమగీతంలో ఏముంది? ఒక భర్త తన భార్య కోసం చెప్పుకోవడం, తన భార్య యొక్క అందాన్ని వర్ణించడం మాత్రం ఉంది పరమగీతంలో. కానీ రాముడు ఏం చేశాడు? తన భార్య యొక్క అందాన్ని భార్యతో చెప్పడం కాదు, వాళ్ళ తమ్ముడికి చెప్తున్నాడు. ఆల్రెడీ నేను వీడియోస్ మాట్లాడాను చూడండి. సీత యొక్క పలానా పలానా అని తమ్ముడికి, సొంత తమ్ముడికి వదిన తల్లి లాంటిది. పాపం తల్లి కోసం చెప్తుంటే లక్ష్మణుడు ఏం చేయాలో ఏమనలేక సైలెన్స్గా ఉండిపోయాడు. కాబట్టి మీ రామాయణం చదువుకో. ఇంకా రామాయణం కాదు, రామాయణంలో శివుడు అగ్నిదేవుడితో చేసిన విషయాలు అవన్నీ స్టోరీలు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ వదిలేసి పరమగీతంలో ఎక్కడ పాపం ఉంది? పరమగీతంలో భర్త తన భార్యను అందాన్ని తన భార్యకే చెప్తున్నాడు. పైగా అది సాదృశ్య భాష, దేవుడు సంఘం మధ్య ఉన్న సాదృశ్య భాష. మీ రామాయణంలో సాదృశ్య భాషలు ఎట్లేవు, అలంకార భాషలు లేవు, అన్ని ఉన్నదే లిటరల్గానే రాశారు. కాబట్టి రామాయణం చదువు. నేను చెప్పాను కదండి, ఆ శ్లోకాలు చదువు. రాముడు సీత కోసం ఎంత దారుణంగా మాట్లాడాడో అర్థమవుతుంది. మీ యొక్క ఇంట్లో చదువు. కాబట్టి హైందవ సహోదరులారా, హైందవ స్త్రీలారా, ఇటువంటి మతోన్మాదుల మోసాల్లో మోసపోకండి. కాబట్టి అందరూ గమనించండి. అలాగే ఇక్కడ నేను క్రైస్తవ సహోదరులకు చెప్పే ఒక సూచన ఏమిటంటే, మీరు సువార్తకు వెళ్ళినప్పుడు ఎవరైనా అక్కడ సువార్త చేయొద్దు అంటే అక్కడ ఆ ఊర్లో సువార్త చేయకుండా పాదాలు దులిపేసి వచ్చేయండి. ఎందుకంటే యేసుప్రభువు చెప్పారు, ఎవరైనా మిమ్మల్ని రానివ్వకపోతే అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. వాళ్ళకు సువార్త వద్దు అని వారు అంత తెగించి చెప్పినప్పుడు మనం ఎందుకు బలవంతంగా వెళ్ళాలి? ప్రభువే వెళ్ళొద్దు అన్నాడు. మాకు పెట్టద్దు బాబు, ఈ ఆహారం మాకు పెట్టద్దు అన్నప్పుడు వాడికి బలవంతంగా పెట్టమని యేసుప్రభువు చెప్పలేదు. వాడి శిక్షకు వాడే బాధ్యుడు. నువ్వు రావద్దన్నావు. అపోస్తలులు ఏమన్నారు? పౌలు గారు మొదట మీకు సువార్త చెప్పడం అవసరమే, కానీ మీరు వద్దన్నారు కాబట్టి మిమ్మల్ని మీరే దేవుని రాజ్యానికి అపాత్రులుగా చేసుకున్నారు కాబట్టి మేము వెళ్ళిపోతున్నామని అపోస్తలులు వెళ్ళిపోయారు కదా. కాబట్టి వద్దు అన్నవాడు, చెప్పొద్దు అన్న ప్రాంతాలకు, ఊర్లకి వెళ్ళకండి. అక్కడ దులిపేసి వచ్చేయండి. వారి శిక్షకు వాళ్ళే బాధ్యులు. అంతేకాకుండా ఎవడైనా మనలను సువార్త విషయంలో అభ్యంతరం పెడుతున్నా వాళ్ళు అడిగే ప్రశ్నలకు గట్టిగా సమాధానం ఇవ్వాలి. అంత మాత్రం కాకుండా తక్కువ మంది వెళ్ళకండి, ఎక్కువ మంది వెళ్ళండి. సువార్తకు వెళ్ళినప్పుడు ఒక గుంపుగా వెళ్ళండి. ఎవడొచ్చి అడ్డుతాడో, ఎవడొచ్చి ఆపుతాడో, ఎందుకు ఆపుతాడు, ఏ విషయం బట్టి ఆపుతాడు, ఏం తప్పు చేస్తున్నాం, వచ్చాము ఊరిలో వాళ్ళ ఇంటిలోకి వెళ్తున్నారా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమని చెప్తున్నామా? మరి ప్రపంచమంతా వీళ్ళంతా వెళ్ళి ప్రకటించుకుంటున్నారు, భగవద్గీత కోసం చెప్పుకుంటున్నారు. కాబట్టి సువార్త ప్రకటన బైబిల్లో దేవుడు చేయమని చెప్పాడు. భారతదేశంలో మత ప్రచారం చేసుకునే హక్కు ఉంది. కాబట్టి ఎవ్వడు కూడా ఆపే అవకాశం లేదు. కాబట్టి క్రైస్తవ సహోదరులారా, మీరు చాలా ప్రయాసపడ్డారు. మీరు చేసిన ఆ సేవను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మీరు ఖచ్చితంగా సువార్త పరిచయం ఇంకా ఉధృతంగా చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. అయితే కొంచెం ఇంకా జ్ఞానయుక్తంగా ముందుకు వెళ్ళాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మతోన్మాదులకు మరొక విషయం చెప్తున్నాను. మీరు అరచేతితో సూర్యుడిని ఆపేయలేరు. అర్థమవుతుందా? అరచేతితో సూర్యుడిని యొక్క వెలుగుని ఆపలేరు. అలాగే మీ యొక్క ఇలా వరహావతారాలతో పనిచేస్తూ యేసుక్రీస్తు సత్య సువార్తను ఆపలేరు. మీ తరం కాదు. ఎందుకంటే దేవుడు స్థాపించింది ఈ సత్యం. కనుక దేవుడితో పోరాటం చేయకండి, దేవుడికి వ్యతిరేకంగా పోరాటం చేయకండి. ఏది సత్యమో పరిశీలన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి కోసం వారు ఎందుకు వచ్చి అలా ప్రకటిస్తున్నారు, అందులో ఉన్న సత్యం ఏంటి అని ఆలోచన చేయండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మాని వరహావతారం నుంచి మానవ అవతారంలోనికి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందాలని, మిమ్మల్ని రక్షించడానికే దేవుడే మానవ అవతారానికి వచ్చి నా పాపాల కోసం కలవరి సిలువలో చనిపోయాడు. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. కాబట్టి మతోన్మాదులందరికీ దేవుడు మారు మనసు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఈ మతోన్మాదులు ఆ వీక్ మతంలో నుంచి సత్య దేవుని యొక్క విశ్వాసంలోనికి వచ్చేలాగా మనం అంత ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక ఈ వీడియో అందరికీ షేర్ చేయాలని మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.